భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు మలమలా మాడిపోతున్నాయి. ఏప్రిల్లోనే మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఇవాళ రేపు మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు పగటిపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఏపీ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. తెలంగాణలో 70% ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతోంది. ఉత్తర తెలంగాణలో 42 నుంచి 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం అత్యధికంగా కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఏపీలో ఇవాళ 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే మండే ఎండలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సతమతమవుతుంటే వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతల కంటే ఇవాళ రేపు మరో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప పగటిపూట బయటకు రావద్దని సూచించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. 2 రోజులుగా గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎండలపై తాజా పరిస్థితి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికీ 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా రానున్న 3 రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అదనంగా మరొక 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోజు ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు కరీంనగర్తో పాటు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి ఎండ ప్రభావం కనబడుతుంది. మధ్యాహ్నం అదేవిధంగా రాత్రి ఉక్కపోత తీవ్రత ఎక్కువ ఉంటుంది. మధ్యాహ్నం వేళల్లో అయితే అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 43 పైన డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండో ప్రజలంతా కూడా రోడ్లపైకి రావాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రయాణం చేయాలంటే ఎండవేడికి చాలామంది ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం వృద్ధులు, పిల్లలపైన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సింగరేణి ప్రాంతంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రామగుండం ఓపెన్ కాస్ట్ గనుల్లో 43 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో షిఫ్ట్ వేళలు మార్చాలని చెప్పి కార్మికుల నుంచి డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇటు కూలర్ల వినియోగం, ఏసీల వినియోగం, ఫ్రిడ్జ్ల వినియోగం, వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది కూడా శీతల పానీయాలు సేవించడం జరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రాజెక్టులో కూడా రోజుకు నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. డెడ్ స్టోరేజ్కి నీటి నిల్వలు చేరుకోవడం జరిగింది. శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టు, లోయర్ మానేరు, మిడ్ మానేరులో డెడ్ స్టోరేజ్కి చేరువలో నీటి నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ రానున్న వేసవిలో నీటి ఎద్దడి కూడా తీవ్రతరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు వాహనాల మధ్యాహ్న వేళల్లో వాహనదారులంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎండ నుంచి రక్షించేందుకు క్యాపులు కావచ్చు, టవల్స్ కావచ్చు అన్నీ కూడా ధరించి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వడదెబ్బ తీవ్రత కూడా ఎక్కువ కనిపిస్తుంది. చిన్నపిల్లలపైన, వృద్ధులపైన వడదెబ్బ ప్రభావం కనిపిస్తుంది. వారు చాలామంది కూడా అస్వస్థతకు గురవుతున్నారు. వడదెబ్బ బారిన పడి జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 2 మృతి చెందడం జరిగింది. ఇటు ఉపాధి కూలీలు కావచ్చు, వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కూలీలు కావచ్చు, వారంతా కూడా మధ్యాహ్న వేళల్లో బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి. పనులు ముగించుకొని 12 గంటల లోపే ఇంటికి చేరుతున్నారు. రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో ఇటు పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి కూడా ఉక్కపోత తీవ్రంగా
తీవ్రత కూడా తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది. ఈ రానున్న వేసవి దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే చాలా అధికారులు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఇటు వాతావరణ శాఖ అధికారులు చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. రానున్న 3 రోజుల్లో మరింత ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. రానున్న వేసవిలో ఇంకా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా కొంత ఎండ నుంచి ఎండ ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలని చెప్పి ఇటు వైద్యులు సూచన చేస్తున్నారు. రోజు రోజుకు మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత మాత్రం పెరుగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.